హాయ్ అండి, నమస్తే. మేమైతే మారేడుమిల్లి వచ్చాము. మేము మారేడుమిల్లి కన్నా ముందల రంపచోడవరంలో బర్డ్స్ నెస్ట్ రిసార్ట్స్లో స్టే చేసాము. ఈ బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ టూర్ అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది అసలు ప్రమోషనల్ వీడియో కాదండి. మేము మామూలుగా హాలిడేస్ కానీ మారేడుమిల్లి వచ్చాము. ఇదైతే ఎంత బాగుందంటే మీ అందరూ మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అసలు అంతా నేచరు, చుట్టూ కొండలు, అడవి, మొత్తం అసలు గ్రీనరీలో ఉండడం అంటే మనకి 1 ఇయర్ మొత్తం మన ఇదిలో ఉండి, మన స్ట్రగుల్స్లో, మన స్ట్రెస్లో ఉండి ఏదో ఒక 2-3 డేస్ ఇలా వచ్చి స్టే చేస్తే చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. లోపల అయితే చాలా చాలా బాగుందండి, మొత్తం గ్రీనరీలో. వెనకమాల అయితే ఒక నది, అట్లా నది కాదు, ఒక పాయ అలా పారుతూ ప్రతి రూమ్కి అటాచ్ అయ్యేలాగా భలే కట్టారండి లోపల. అలాగే కొన్ని బర్డ్స్ అవి కూడా పెట్టారు లోపల, చాలా బాగుంది. మీరైతే మారేడుమిల్లి వస్తే నేనైతే ఇది రికమెండ్ చేస్తాను, బర్డ్స్ నెస్ట్ మీరు స్టే చేయడానికి చాలా బాగుంది, చూడండి. ఇది మెయిన్ రోడ్ అండి, రంపచోడవరం టు మారేడుమిల్లి. ఈ రోడ్డే, ముందలకు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది మారేడుమిల్లి. చుట్టూ చూసారా అన్ని కొండలు, మొత్తం పచ్చగా, అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి కంటికి. ఇంకా చెవులకైతే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. అప్పుడొక వెహికల్ మాత్రమే వెళ్తుంది ఈ రోడ్డు మీద. అసలు మొత్తం ఆ పక్షులు, ఆ కప్పల అరుపులు ఉంటాయి కదండి, అవన్నీ చెవులకి ఎంత బాగా క్లియర్గా వినిపిస్తుందో. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇదే మన రిసార్ట్ బర్డ్స్ నెస్ట్, ఇది ఎంట్రన్స్. ఇది బ్రౌనీ గాడు, ఇది ఎంత ఫ్రెండ్లీ డాగ్. ఎందుకంటే రిసార్ట్కి చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఇది ఎంట్రన్స్. ఈ సైడ్ కూడా కొన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు, ఇంకా లోపలకు కూడా ఉందండి. ఇంకా ఇది వచ్చేసి రిసెప్షన్. ఇదంతా డ్రైవే అండి. ఆ ఫ్రంట్కి వెళ్ళి అటు సైడ్ కూడా కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్లోనే మొత్తం వీళ్ళు పక్షులు, ఇంకా ర్యాబిట్స్ చాలా పెట్టారండి. ఇవైతే కేజీలో ఉన్నాయి. వీటి దగ్గర మా పాప చాలాసేపు ఆడుకుంది, ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. మా పాప అయితే ఈ చుట్టుపక్కల ఉన్న మొక్కల నుంచి ఆకులన్నీ పీకేసిందండి వాటికి, అవి కూడా తింటున్నాయి. అసలు చాలాసేపు ఆడుకుంటూనే ఉంది మా పాప, రమ్మంటే కూడా రాలేదు. రోజు చూడం కదండి మనం ఇలాంటివన్నీ. చూడటానికి భలే ముద్దుగా ఉన్నాయి. ఇంకా ఇదంతా డ్రైవ్ వే, ఆ ముందరికి వెళ్ళి అటు తిప్పుకోవచ్చు కారు. ఇంక ఇక్కడ అయితే బర్డ్స్ నెస్ట్ అని చెప్పేసి ఈ హైట్లో అక్కడ కట్టి అదొక సిట్టింగ్ ఏరియా పెట్టారు అక్కడ. ఆ పైకి ఎక్కితే చాలా బాగుందండి వ్యూ. ఇంక ఇదంతా సీనరీ కోసం కట్టారు. ఆ పక్కన కనిపించేది రెస్టారెంట్. ఇటు పక్కన కాఫీ షాప్ ఉందండి, అది ఎంట్రన్స్ బయటికి కూడా ఉంది. ఇందాక మెయిన్ రోడ్ పక్కగా మీకు కనిపించే ఉంటుంది. నేనైతే పొద్దున ఒక కాఫీ, సాయంత్రం ఒక కాఫీ తాగానండి ఇక్కడికి వచ్చి. ఎంత బాగుందో కాఫీ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. వచ్చింది సమ్మర్లో అయినా అసలు ఆ ఎండే తెలియలేదండి ఇక్కడ మాకు. చల్లగా ఉంది. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడేదండి. పొద్దునేమో ఇలా ఎండ ఉండేది, మధ్యాహ్నం అయితే చాలు వాన, వెంటనే క్లైమేట్ చేంజ్ అయిపోయేదండి. అసలు ఆ వాన కూడా ఏదో పడినట్టు కాదు, ఆ కొండల మధ్యలో నుంచి ఆ శబ్దాలు, మీరు ఆ మేఘాలు కూడా చూడొచ్చండి మధ్యాహ్నం పూట ఆ వాన పడే ముందల. క్లైమేట్ ఆ చేంజ్ ఎంత బాగా అనిపించిందో. చుట్టూ అయితే చాలా చెట్లు ఉన్నాయండి, కొబ్బరి బొండం చెట్లు, మామిడికాయ చెట్లు, అన్నీ. మామిడికాయలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అటు పక్కన. మేమైతే వచ్చిన రోజు మామిడికాయ పప్పే ఆర్డర్ ఇచ్చాము. వాడు చక్కగా మామిడికాయ చెట్టుకున్న మామిడికాయలు కోసేసి పప్పు వండేసి పెట్టాడు మాకు, చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది కూడా టేస్ట్. ఎటు చూసినా చెట్లే. ఇంకా ఈ పనసకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయండి. హాయ్
అండి, ఇప్పుడైతే మనం బర్డ్స్ నెస్ట్ రిసార్ట్లో ఉన్నాము. మనతో పాటు బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ మేనేజర్ నాగేంద్ర గారు ఉన్నారు. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ స్టే చేయటం. ఆయన ఏం చెప్తారు దీని ప్రత్యేకతలు, బర్డ్స్ నెస్ట్ అండ్ టూరిజం దీని ప్రత్యేకతలు, ఎందుకు పీపుల్ దీన్ని చూస్ చేసుకోవచ్చు, దాని గురించి ప్రత్యేకతలు ఏం చెప్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఏంటి దీని ప్రత్యేకతలు? మేము వచ్చిన వాళ్ళు ఎందుకు ఇదే చూస్ చేసుకోవాలని అనుకోవాలి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సర్వీస్ అయితే నెంబర్ 1గా ఉంటుందండి. ఇక్కడ మీకు పిల్లలతో కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి లేక్ ఉందండి బ్యాక్ సైడ్. అవును, చాలా బాగుంది. స్ట్రీమ్ పారుతూ ఉంటుందండి. మేడం నెక్స్ట్ వచ్చి మనకి రెస్టారెంట్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి. మీకు కావాల్సిన ఐటమ్ అప్పటికప్పుడు చేసేస్తారు. కాఫీ కానీ టీ కానీ ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. కాఫీ హౌస్ ఉందండి, చాలా బాగుంది. సపరేట్ హౌస్ అండి ఇది. అట్లానే ఫుడ్ కూడా మనం ఏం అడిగితే అది మనకు కావాల్సింది వాళ్ళు ఇమీడియట్ గా కుక్ చేసి హాట్గా సర్వ్ చేస్తారు. రూమ్ కి సర్వ్ చేస్తారు. కావాలంటే ఇక్కడ వచ్చి పూల్ ఉందండి. పిల్లలతో వచ్చినా ఏం చేసినా పూల్ ఫ్రెష్గా ఎప్పుడు రెడీగా ఉంటుంది. మనం యూజ్ చేసుకోవడానికి పిల్లలు స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. మీకు రూమ్స్ వచ్చి అన్ని క్లీన్గా నీట్గా పెట్టించామండి ఎప్పుడు. ఇంకా మీకు ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఫ్యామిలీ పర్పస్ మొత్తం మీకు మంచి సేఫ్టీగా ఉంటుందండి. చుట్టూ ఫెన్సింగ్, ఏ ప్రాబ్లం ఉండదు, ఏమీ రావు, అంత క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడు కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మనం చాలా సేఫ్గా ఉండడానికి ఫ్యామిలీస్తో రావడానికి అయితే మంచి ప్లేస్ అండి. అలాగే పార్టీస్కి అయితే కూడా మా దగ్గర ఒక హాల్ ఉందండి, ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ రిసెప్షన్స్ కానీ మ్యారేజ్ కూడా జరుగుతుందండి. మ్యారేజ్ కూడా చేసుకుంటాం. డెస్టినేషన్ మ్యారేజెస్కి ఒక 150-200 మెంబర్స్తో చేసుకోవడానికి మంచి ప్లేస్ అండి. నేచర్లో సెలబ్రేట్ చేస్తారు. అటు ఒకటి ఉంటుందండి, ఇటు ఒకటి ఉంటుంది, మధ్యలో రిసార్ట్ ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదండి, స్ట్రీమ్ ఒకటి పారుతూ ఉందని, రూమ్స్ వెనకమాల అదేనండి ఇది. ఎంత బాగుందోనండి అసలు. ఆ వాటర్ స్ట్రీమ్ అలా పారుతూ ఉంటే ఆ సౌండ్ కూడా చాలా క్లియర్గా భలే వినిపించిందండి. ఎందుకంటే చుట్టుపక్కల ఏ సౌండ్స్ లేవు కదా, సో ప్రతి సౌండ్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా వినిపిస్తుంది. మేమైతే చాలాసేపు ఉన్నాం ఇక్కడ, పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ ప్లేస్ ఉందండి, సో కూర్చుంటానికి 2-3 ఉయ్యాళ్ళు కూడా వేశారు. కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా అటు చూస్తే అంతా కొండే, ఆ స్ట్రీమ్కి అవతల పక్కన. మేము తీసుకున్న రూమ్ కూడా ఈ స్ట్రీమ్ కనిపించేలాగానే తీసుకున్నాము. సో రూమ్ బాల్కనీలో నుంచి మనకు ఆ స్ట్రీమ్ కనిపిస్తూ ఉంటుంది. మన రూమ్స్ కూడా రకరకాలు ఉంటాయి. మేము కావాలని ఈ టైప్ ఆఫ్ రూమ్ తీసుకున్నాము. ఇది చాలా అంటే చాలా దూరం నుంచే వస్తుందంటండి. మీరు మారేడుమల్లి ఆ ప్లేస్లో ఎటు వెళ్ళినా కూడా ఈ స్ట్రీమ్స్ అట్లా పక్కంట మీకు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా రిసార్ట్ ప్లేసేనండి, చూసారు కదా, అవి రూమ్స్. అక్కడి నుంచి ఇట్లా దిగి కిందకు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ క్యాంప్ ఫైర్ అవి కూడా వేసుకుంటారంట. మా బుడ్డదైతే ఇక్కడి నుంచి రాలేదు. ఊపి నాకైతే నడు నొప్పొచ్చింది ఆ ఉయ్యాలని. అసలు ఎంత చల్లగా ఎంత బాగుందోనండి అసలు. కూర్చుంటానికి కుర్చీలు, బెంచ్ అన్నీ ఉన్నాయి. ఇదంతా చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ ఆడుకుంటానికి, పిల్లలు ఆడుకుంటానికి కూడా కొంచెం ప్లేస్ లాగా కట్టి ఉయ్యాల అదంతా పెట్టారండి. నేను చెప్పాను కదా చాలా పెద్ద ప్లేస్ అని. ఈ రిసార్ట్ వచ్చేసి ఒక సగమే కట్టారు ప్లేస్, ఇంకో సగంలో మామిడి తోట వేసారంట ఆయన ఓనరు. చాలా పెద్దదండి. ఇదిగోండి, ఇది రూమ్స్. ఈ సైడ్ ఉన్న రూమ్స్ ఈ స్ట్రీమ్ కనిపిస్తూ ఉంటుంది బాల్కనీలో నుంచి. ఈ మధ్యలో ఉన్న వాటికి కనిపించదండి, అది పూల్ ఫేస్డ్ రూమ్స్. పూల్ కూడా చాలా బాగుందండి, వామ్గా పెట్టారు వాటర్. లైటింగ్ అంతా బాగుంది అక్కడ పూల్ దగ్గర. నైట్ టైం అయినా కూడా మా పిల్లలు పూల్లో నుంచి బయటికి రాలేదు. మామూలుగా వదిలేస్తే పిచ్చి చల్లగా ఉంటాయండి వాటర్, కానీ వాళ్ళు వామ్గా ఉంచారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్ట్రీమ్లో దిగి మనం స్నానం కూడా చేయొచ్చంట, ఆడుకోవచ్చు. మాకు భయం వేసి మేము అసలు పిల్లలను కూడా వెళ్ళనివ్వలేదు. మాకు తర్వాత తెలిసింది అది చాలా సేఫ్ అని, అది చాలా చిన్నదే అని. చాలా రిగ్రెట్ అయ్యో అనుకొని. ఇంకా ఇదైతే నాకు తెలియదండి దీన్ని ఏమంటారు. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇది గిన్నె కూడా, నిప్పు కూడా ఏదో అంటారు, చాలా ఉన్నాయండి. బాతులు, రకరకాల కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇవైతే పొడవడానికి వస్తున్నాయి పిల్లల దగ్గరికి. వాళ్ళు ఆడుకున్నారు చాలాసేపు.
ప్రశాంతంగా అక్కడ ఉండే పురుగులు అవి తింటూ హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ కదా. రకరకాల కోళ్ళు, బాతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారా ఎన్ని బాతులు ఉన్నాయో. ఇది ఒక గ్రూపేనండి. గ్రూపులుగా ఉన్నాయి బాతులు అయితే. అసలు మా పిల్లలైతే వాటి వెనకమాల పడిపోయారు అసలు చాలా దూరం. వర్షం పడింది కదండి, చాలా బాగుంది చల్లగా. ఇక్కడి నుంచి అయితే మాకు అసలు బయటికి వెళ్ళాలనిపించలేదండి. బయటికి వెళ్ళి వేరే ప్లేసులు చూడాలని కానీ సైట్ సీయింగ్ కానీ వెళ్ళాలనిపించలేదు. రిసార్ట్లోనే ఒక వారం రోజులున్నా తిరుగుతూ ఉన్నా కూడా చాలా బాగుంటుంది అసలు. మామిడికాయలు అయితే చాలా ఉన్నాయండి. సీజన్ కదా, అది సమ్మర్ సీజన్ కదా మేము వెళ్ళింది. ఈ లోపలంతా చాలామంది పని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు, నీట్గా అయితే ఉంచుతారండి. అక్కడ లోకల్సే అక్కడ పనిలోకి తీసుకుంటారు వీళ్ళు, అక్కడ లోకల్స్ని. సో దట్ వాళ్ళకు కూడా ఒక బ్రతుకు తెరువు కదండి. చూడండి ఇవేమో బ్రౌన్ ఇవి బాతులు. ఇందాక అక్కడ గ్రూపు వైట్వి. పనసకాయ చెట్లు అయితే ఎన్ని ఉన్నాయోనండి, నేను ఎప్పుడు చూడలేదు పనసకాయ చెట్లు. అంత పెద్ద పెద్ద పనసకాయలు చెట్లకు ఉండడం అదంతా నేను అసలు ఎప్పుడు చూడలే. మేము ఇక్కడి నుంచి వెళ్తూ కూడా ఒక పనసకాయ కొనుక్కొని వెళ్ళాము, చాలా పెద్దది. ఇది రూమ్స్కి వెళ్ళలేదండి, ఈ మిడిల్లో కూడా ఉన్నాయి రూమ్స్. మేమైతే స్ట్రీమ్ వైపు ఉన్న రూమ్స్ తీసుకున్నాము, అవి పూల్ సైడ్ రూమ్స్. మీరు చూసి తీసుకోండి. రూమ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కదా. అటు పక్కన అయితే బాల్కనీలో నుంచి స్ట్రీమ్ చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి, అందుకనే కావాలని తీసుకున్నాము. ఇదే మా రూము. అండ్ ఈ ముందల అయితే కొంచెం ప్లేస్ ఉందండి. నిన్న నైట్ పెద్ద బస్సులో వచ్చారు టూరిస్టులు, వాళ్ళకైతే ఇక్కడ వంట చేసుకోవడానికి అలౌ చేశారు. వాళ్ళే వంట చేసుకొని ఇక్కడ నైట్ అంతా ఫైర్ వేసుకొని భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక డెక్ లాగా కట్టారండి, ఫొటోస్ అవి తీసుకోవచ్చు, చాలా బాగుంది. అదిగోండి ముందర నేను అక్కడ చూపించాను అంత చివర. చాలా పెద్ద ప్లేస్ కదా. ఈ స్ట్రీమ్ అయితే చాలా పెద్దదండి, కొండల్లో నుంచి వస్తుందంట, ఇలా పోతూనే ఉంటుంది మైళ్ళ కొద్ది దూరం. ఈ డెక్ మీద కూడా చాలాసేపు ఉన్నాం మేము. సన్ రైజ్ సన్సెట్ ఈ మౌంటైన్ మీద అయితే అద్దరిపోయిందండి అసలు. ఇక్కడ చూసారా ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా పడేశారో. నేచర్ని మనమే స్పాయిల్ చేస్తున్నామండి. ఇక్కడైతే అంత క్లీన్గా అంత చక్కగా ఉన్న ప్లేస్లో శుభ్రంగా బాటిల్స్ తాగి అవతల పడేశారు. మళ్ళీ చూస్తే అందరూ కారుల్లో వస్తారు. చూడండి ఎన్ని తాగి పడేశారో అలా వాటర్లో. ఒకే రోజు క్లైమేట్స్ మారిపోతాయండి. ఆఫ్టర్నూన్ వరకు ఎండ, అక్కడి నుంచి వాన,
ఆ వాన కూడా కొండల్లో నుంచి పడటం అసలు చాలా భలే అద్భుతంగా అనిపించింది చూడటానికి. అసలు కొండే కనిపించకుండా చెట్టులతో మొత్తం నిండిపోయింది. రూమ్స్ ముందలండి ఇదంతా. ఇంకా ఇటువైపు అయితే పూల్కి వెళ్ళేది దారి. చిన్న పెద్ద అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు పూల్స్లో. పిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్గా ఉండటంతో ప్రాబ్లం లేదు. ఇక్కడున్న క్లైమేట్కి అయితే పూల్లో వాటర్ ఐస్ వాటర్లా ఉంటుందండి. బట్ వాళ్ళైతే వామ్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బాగలేదు. అందుకే పిల్లలు ఎంతసేపు ఉన్నా మేమేం అనలేదు. ఉన్న 3 days కూడా మ్యాక్సిమం ఎక్కువసేపు పూల్లోనే ఉన్నారండి పిల్లలైతే. ఇక్కడ చూసారా పనసకాయలు, ఇంకా చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అటు పక్కన ఫ్రంట్లో. మేము కూడా ఒక పెద్ద పనసకాయ కొనుక్కొని తీసుకెళ్ళామండి. మీరైతే ప్రైస్ అయితే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మేము తీసుకెళ్ళిన కాయ ప్రైస్. మీరైతే సర్ప్రైజ్ అవుతారు. ఇది వచ్చేసి రెస్టారెంట్. ఫుడ్ అయితే మీరు 5 star రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ బయట ఫుడ్ దొరకడం చాలా కష్టం అండి. మనం అయితే ఇక్కడే తినాలి. కాకపోతే ఏదైనా వేడిగా సర్వ్ చేస్తారు. మార్నింగ్ అయితే వాళ్ళే పెడతారు బ్రేక్ఫాస్ట్ 2-3 items, టీ కాఫీ. ఆఫ్టర్నూన్ నైట్ మాత్రం మనం ఏదో ఆర్డర్ ఇస్తే అది ప్రిపేర్ చేసి ఇస్తారు. రూమ్కైనా తెమ్మంటే తెస్తారు. ఇక్కడికి వచ్చైనా తినొచ్చు. ఏదైనా హాట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే చెక్ చేయండి మీరు. ఇది వచ్చేసి కాఫీ షాప్ అండి. మార్నింగ్ ఈవినింగ్ అయితే నేను కంపల్సరీ ఇక్కడికి వచ్చి కాఫీ తాగాను ఉన్నన్ని రోజులు. అండ్ నేనైతే కాఫీ ప్రియురాలనండి. రకరకాల కాఫీ పౌడర్స్ అయితే ట్రై చేస్తుంటాను. ఇన్స్టెంట్ కాదండి, ఫిల్టర్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ అరకు ఫిల్టర్ కాఫీ ప్యాకెట్లు అయితే ఒక 4 తీసుకెళ్ళాను. అంత గొప్పగా అయితే లేవు. ఇక్కడైతే ఫారెస్ట్ హనీ, ఇంకా షాంపూలు, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. బాతులు చూసారా, అన్ని రంగులు ఉన్నాయండి. మా బుడదానికి అదే పని, ఉయ్యాలు ఒకటం. ఇదిగోండి పీకాకులు కూడా ఉన్నాయి. రూమ్స్ ఎంత కాస్ట్? మనకి టారిఫ్స్ వచ్చి 4 types ఉంటాయండి. 3,000 నుంచి 6,000 వరకు ఉన్నాయండి మా దగ్గర. 3,000 వచ్చి క్లాసిక్ రూమ్ ఉంటుందండి, 2 members ఉంటుంది. అలాగే 4,000 వచ్చి ఒక స్పెషల్ రూమ్ ఉందండి, ట్రీ టాప్ అంటుందండి. అది కొత్త కపుల్స్ పైన ఉంటుందండి. చుట్టూ అంతా ఇంటీరియర్ బాగుంటుందండి. దాని పైకి ఎక్కితే వ్యూ అంతా కూడా చుట్టూ 2 కొండలతోటి వ్యూ చాలా బాగుంటుంది. అది సపరేట్. అది కాకుండా మనకి స్టీమ్ వ్యూ వచ్చి 6,000 ఉంటాయండి. స్టీమ్ వ్యూ బ్యాక్ సైడ్ కూర్చుంటే స్టీమ్ కనిపించేలా ఉంటుంది. ఇంకోటి పూల్ వ్యూ ఉంటుంది 5,500 అండి. అది వచ్చి పూల్ వైపు ఉంటుంది. దానికి డైరెక్ట్ కారు మనకి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంక ఇది పెట్టి మనకి 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలు అయితే అప్పటి నుంచి కూడా అదే స్టాండర్డ్స్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మా సార్ పేరు మిత్తివాడి కృష్ణారెడ్డి గారు అండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు చూస్తున్నారు శివారెడ్డి గారు. ఇద్దరు కూడా చాలా ప్యాషన్గా మంచిగా దీన్ని డెవలప్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తుంటారండి. ఈ లాస్ట్ 2 yearsలో ఇచ్చేసారు. అలా మార్చుకుంటూ మనకు డెవలప్ అవుతూ చేసుకుంటూ వెళ్తారు అనమాట. మెయిన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది సార్కి చాలా ఇంపార్టెంట్. ఆయన చూసుకుంటారు. మేమైతే రూమ్కి వచ్చి బ్యాగులు పెట్టామో లేదో మా పిల్లలు ఇక్కడ పూల్ దగ్గరికి వచ్చేసారండి. అనుకోకుండా పెద్ద వర్షం. అప్పుడు నైట్ టైం చూసారా ఎంత బాగుందో, లైట్లు ఉన్నాయి లోపల. ఆ పైనుంచి మా వాడైతే ఒక 1000 సార్లు పూల్లోకి జారు ఉంటాడండి. పిచ్చిగా ఆడుకున్నారు. వామ్గా ఉండడం వల్ల వాటర్ మేము కూడా వదిలేసాము. ఈ మధ్య ఇదో పెద్ద బాధ అయిపోయిందండి. ఎక్కడ వెకేషన్కి వెళ్ళినా పూల్ ఉన్న రిసార్ట్లే తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే వీళ్ళు అస్సలు ఊరుకోవట్లేదు. నేనైతే పూల్ గురించి చెప్పాలి, చాలా బాగుందండి. పెద్దోళ్ళకి సపరేట్గా ఉంది, పిల్లలకి సపరేట్గా ఉంది. అలాగే కొంచెం పూల్లో వాటర్ ఈ వెదర్కి ఎప్పుడైనా మీరు చూసారంటే చాలా కూల్గా ఉంటాయి. వీళ్ళు అలా కాకుండా వామ్గా మెయింటైన్ చేస్తున్నారు వాటర్, సో దట్ పిల్లలు కూడా ఎంతసేపు ఆడుకున్నా ప్రాబ్లం ఉండదు. చాలా క్లీన్గా ఉంది వాటర్ కూడా పిల్లలు కొంచెం తాగినా ఏమైనా ప్రాబ్లం లేకుండా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే 2-3 days నుంచి పూల్లోనే చాలాసేపు స్పెండ్ చేశారు. సో చాలా బాగా నచ్చింది మాకైతే.
మా వాడినైనా ఒప్పించవచ్చు కానీ పూల్లో నుంచి రప్పించడానికి మా బుడ్డదాన్ని మాత్రం రప్పించలేకపోయామండి పూల్లో నుంచి బయటికి. కాళ్ళు చేతులు నానిపోయినా సరే అక్కడే కూర్చుంటానని నేర్చింది. పిల్లలు కదండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, ఇంకా తప్పదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మా బాల్కనీ, మా రూమ్ బాల్కనీలో నుంచి వ్యూ. ఇది ఫెన్సింగ్ ఉంటుందిలేండి. మంకీస్ అయితే చాలా ఉన్నాయండి. మా రూమ్ దగ్గరికి వచ్చింది ఒకటి. ఇంకిక్కడైతే ముందల రోజు బస్ వేసుకొని వచ్చారండి చాలామంది. ఇక్కడ కుకింగ్ చేసుకుంటానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళే కుకింగ్ చేసుకొని తిన్నారండి. యాక్చువల్గా అది నా బర్త్డే డే. మా హస్బెండ్ నన్ను సర్ప్రైజ్ చేశారు. వేరే రూమ్లో ఇదంతా డెకరేషన్ చేపించారు. కేక్ కూడా లోకల్లో దొరికేది ఏదో చిన్నది తెప్పించారు. ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి. సో మా బుడ్డగా నన్ను తీసుకొని వచ్చింది. మా వాడు చూడండి నా కోసం ఏదో వెయిటింగ్ చేస్తున్నాడు నన్ను సర్ప్రైజ్ చేయాలని. నేను దడుచుకోవాలంట. యాక్చువల్గా నాకు తెలిసిపోయింది. రియాక్షన్ ఇవ్వాలి కదండి పిల్లల కోసం, తప్పదు. మా ఫాదరు చాలా బాగా చేశారండి వీళ్ళైతే డెకరేషన్. లైటింగ్ కూడా ఉంది యాక్చువల్గా. ముందు రోజు నైటే నేను వచ్చాను ఇక్కడికి. ఆ విషయం మా పిల్లలకి తెలీదు. అయినా కొత్తగా సర్ప్రైజ్ అయిపోయినట్టు నేను రియాక్షన్ ఇచ్చాను వాళ్ళ కోసం. ఒక్క 5 నిమిషాల్లో మా బిడ్డది ఆ డెకరేషన్ మొత్తం నాశనం చేసేసింది. నేను పేలుస్తా బెలూన్స్ అని. అసలు మనం ఈ వయసుకి వచ్చిన బర్త్డేస్ ఎందుకు చేసుకుంటామండి? మన పిల్లల కోసమే కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని. మేమైతే ఇప్పుడు సమ్మర్లో వచ్చామండి. వెదర్ సమ్మర్లో కూడా మాకు చాలా బాగా నచ్చింది. పగల ఎండగా ఉన్న, మధ్యాహ్నం ఒక 3 to 4 ఆ టైం నుంచి అసలు వాన పడిపోతుంది. ఇప్పుడు కూడా క్లౌడీగా ఉంది, చిన్న డ్రిజ్లింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం, జనరల్గా ఏ సీజన్ అయితే ఇది బాగుంటుంది, ఇక్కడికి రావడానికి అనువుగా ఉంటుంది అని. మీరు చెప్పండి సార్, ఏ సీజన్? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అయితే పర్ఫెక్ట్ సీజన్. ఓకే, అప్పుడైతే బాగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ రైనీ సీజన్ లో కూడా చాలా మంది వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా ఎలా ఒకసారి క్లౌడ్స్ అలా కనిపిస్తుంటాయి. ఆ ఫీల్ కోసం ఇప్పుడు కూడా వస్తూ ఉంటారండి సమ్మర్ లో. అంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు సెలవులు కాబట్టి ఇప్పుడు ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మెయిన్ మనకు వచ్చేసరికి ఈ సీజన్ లో క్లౌడీస్ అనేవి బాగా కనిపిస్తాయి మీకు. అప్పుడు వచ్చేసరికి బాగా ఫాగ్ ఉండి చాలా ఎక్కువ ఉంది. క్యాంప్ ఫైర్ చేసుకోవడానికి అది కూడా చాలా మంచి పార్టీస్ కి బాగుంటుంది. ఇది ఎలా బుక్ చేసుకోవాలి రిసార్ట్స్? ఇది మాకు మా ఆన్సైట్ నెంబర్ ఉందండి. ఆ నెంబర్ ఫోన్ చేస్తే మేడం బుక్ చేస్తారు. లేదు మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా మేము రూమ్స్ ఇస్తాం. లేదు మేక్ మై ట్రిప్ లో ఉంది, మా సైట్ ఉందండి birdsnest.in. ఆ సైట్స్కి వెళ్ళి బుక్ birdsnest.in అంట గైస్. అది మీకు కార్డ్ ఇస్తాను, దాన్ని మీరు పెడితే దాంతో క్లారిటీ తెస్తుంది. ఆ రెండు అలా బుక్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీస్ కూడా మాతో టైప్ ఉన్నాయండి. కొన్ని జిఎంఆర్ ఉంది, ఎస్బీఐ ఉంది. ఇలా మాకు ఏంటంటే కంపెనీ వాళ్ళ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడే కండక్ట్ చేసుకుంటున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వస్తారు. అలాగే మాకు కంపెనీస్ చాలా లాయిడ్ కానీ, శాంసంగ్, హ్యావెల్స్, ఎల్జీ ఇలా వాళ్ళ కంపెనీ మీటింగ్స్ అన్ని ఇక్కడ కండక్ట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఒక 80 మంది అలా వాళ్ళ డీలర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ పార్టీస్ అవి చేసుకుంటూ ఉంటారు. అలాంటి పార్టీస్ కూడా మంచి ప్లేస్ అండి ఇక్కడ. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా ఫుల్ సర్వీస్ ఇస్తాము. మీకు కావాల్సిన ఫుడ్ అంతా సర్వ్ చేసిస్తాం. అంతా మేము దగ్గర చూసుకుంటాం కాబట్టి వాళ్ళ కంపెనీస్ కూడా మంచి హ్యాపీగా మా దగ్గరికి బాగా వస్తారు. అన్నట్టు మీకు ఆ పనసకాయ ప్రైస్ చెప్తా అన్నాను కదా, 150 రూపీస్ అండి. చాలా పెద్ద కాయ, ఊరంతకి సరిపోయిద్ది అనుకోండి, అంత పెద్ద కాయ.